కోసిగి మండల పరిధి భద్ర బొమ్మలాపురం నుండి తుమ్మికనూరు గ్రామం వరకు ప్రధాన రోడ్డు పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుండి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. బుధవారం రాత్రి 11:30 కురిసిన వర్షానికి సాతనూరు గ్రామం వద్ద ఉన్న వంకలో ప్రధాన రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆర్టీసీ బస్సు, స్కూల్ బస్సు, ఇతర వాహనాలు రాకపోకలకు పూర్తిగా ఇబ్బందికరంగా మారింది. గత 25 సంవత్సరాల కిందట వేసిన రోడ్డు ఇది. అప్పటి నుండి మరమ్మతులు చేయిస్తూ వస్తున్నారు, కానీ కొత్త రోడ్డు వేయలేదు. అదేవిధంగా సాతనూరు, ఆగసనూరు గ్రామాలలో ప్రధాన రోడ్డు మురికి కాలువలుగా మారింది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు గ్రామంలో డ్రైనేజీలు ఏర్పాటు చేసి ప్రధాన రోడ్డుకి సీసీ రోడ్లుగా వేయాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు. అదేవిధంగా తక్షణమే ఆర్ఎంబీ రోడ్డు వేసి ప్రమాదాల నుండి ప్రయాణికులను కాపాడాలని కొంతమంది యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా ఉంది దారి మాత్రం. ఇక్కడ ఏ వెహికల్ రావాలన్నా భయం వేస్తుంది. కానీ ఇక్కడ మట్టి రోడ్లో వెళ్ళి బస్సు వెళ్ళింది చూడండి. ఇక్కడ ఏ రోడ్ అయినా మనకు తుంగభద్ర నుంచి మినిమంగా బొమ్మలాపురం, కందుకూరు దగ్గర బొమ్మలాపురం వరకు వంకులు సమస్య చాలా ఉంది. కానీ మనకు సుమారుగా 5 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. 5 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు సార్. ఎందుకంటే మన ప్రభుత్వం ఇప్పుడు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసి మండలం సాతనూరు గ్రామం దగ్గర వంకలో వర్షం వచ్చినప్పుడు ఇదల్లా కొట్టుకోపోయింది. మనకు వెహికల్స్ రావాలంటే ఏదన్నా నైట్ పూట కానీ నీళ్ళు ఉండాలి అని ఏ ఊరోళ్ళ మన ఊరు కాకుండా సాతనూరు వాళ్ళు కాకుండా అగసనూరు వాళ్ళు కాకుండా ఎక్కడైనా బొమ్మలాపురం నుంచి మనకు తుంగభద్ర వరకు ఇదే పరిస్థితే ఉంది 5 సంవత్సరాల నుంచి. కావున మనకు రోడ్డు లేదు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు, ఎవరైనా నైట్ పూట ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో, ఇలా వెళ్ళాలని నీళ్ళు ఉండాలి అని వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ గుంతలు కానీ ఇట్లా గుంతలు ఏవో కొట్టుకోపోయినవి దండి ఉన్నాయి. ఇక్కడ మనకు అగసనూరు గ్రామంలో కావచ్చు, ముందు తుమ్మిగనూరులో కావచ్చు, ఇక్కడ సాతనూరులో రోడ్ అసలు ఏం బాగలేదు. ఒక రాత్రి 2 గంటల నుంచి ఏమి వెహికల్స్ అన్నీ ఇక్కడే నింబడినాయి. ఉదయం వెహికల్స్ నింబడేసి అసలు రిటర్న్ అయినాయి. ఇక్కడ ఏవి రావడం లేదు. ఇక్కడ ఇంత పెద్ద గుంత పడింది. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనమేమో తెలుసు, మన పక్కన ఊరు వాళ్ళకి తెలుసు ఇక్కడ. ఎందుకంటే వేరే వాళ్ళు ఏ ఊరైనా రావచ్చు, ఫలానా ఊరు రావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు ఉన్నాయని పోయే దారిలో కొట్టుకోబోతే ఎవరికి బాధ్యతలు? ఇక్కడ ఎవరు బాధ్యతలు కాదు కదా.